అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. జూన్ 19వ తారీఖు గురువారం రోజున కుంభరాశి వారికి ఒక వ్యక్తి వలన చెప్పలేనంత బాధ కలుగుతుంది. అయితే కుంభరాశి వారికి ఏ వ్యక్తి వల్ల బాధ కలుగుతుంది, కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచారం నడుస్తుంది, కాబట్టి కుంభరాశి వారి గురించి అన్నటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు తప్పకుండా చివరి వరకు చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలోనే 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అంటే అధిపతి శనిదేవుడు కాబట్టి చాలామంది కూడా భయపడుతూ ఉంటారు. అంటే కుంభరాశికి అధిపతి శనిదేవుడు కాబట్టి వారికి ఎప్పుడూ కూడా కష్టాలు ఉంటాయని, కానీ అలా కాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడు కూడా అంటే శనిదేవుడు అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని చేస్తారు. కష్టాలు అనేటివి వీరికి ఉంటూ ఉంటాయి. అంటే అందరిలాగానే వీరికి కూడా కష్టాలు అనేటివి ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇక అందరిలాగానే వీరికి కూడా సమానంగా ఉంటుంది. కానీ వీరు ఎంతైతే కష్టపడుతున్నారో అంతకు మించినటువంటి ప్రతిఫలం కూడా వస్తుంది. ఎందుకు అంటే కనుక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు శనిదేవుడి యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది. శనిదేవుడి యొక్క ఆగ్రహం అంటూ ఎన్ని సమస్యలు వచ్చినా సరే అనుగ్రహం ఉంటే అంతకు మించినటువంటి శుభ ఫలితాలు కూడా వస్తాయి. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి శనిదేవుడి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. అందుకే ఈ రాశి వారు ప్రతిబట్టి మళ్ళీ ఏదైనా సాధిస్తూ ఉండు, ఏదైనా సరే అది మా ఇంత ఆడవరకైనా ఉండనివ్వండి, ఖచ్చితంగా కూడా అనుకున్నది సాధించి తీరుతారు. అనుకున్నది అనుకున్నట్టుగా సాధించేంతవరకు కూడా అస్సలు నిద్రపోరు అని కూడా చెప్పుకోవచ్చు. అలానే వీరికి జీవితంలోనే ఒక అంటే లక్ష్యం అనేది తప్పనిసరిగా ఉంటుంది. మళ్ళీ అది పెద్ద లక్ష్యమై ఉంటుంది. ఏదైనా సరే ఒక పెద్ద లక్ష్యాన్ని మీరు పెట్టుకొని ఉంటారు కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు తప్పకుండా కూడా చాలా మంచి వ్యక్తులు. అలానే వీరికి జీవితంలో ఉన్నటువంటి చిన్న సమస్యలు కష్టాలు కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలుగుతుంది. ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో ఏం బాధ కలుగుతుంది, ఎలా ఉంటుంది అంటే కనుక ఈ సమయంలో వీరికి ఉన్నటువంటి గోచారాల ప్రకారం సొంత వ్యక్తులే వీటిని బాధ పెడుతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా సరే ఏదైనా సరే అంటే పనిలో మాత్రం ఎంతటి కష్టమైనా సరే గెలిచి తీరుతారు. ఎంత సమస్యలు వచ్చినా సరే ఆ పనిని చేసేంత వరకు వదిలిపెట్టారు. అనుకున్నది అనుకున్నట్టుగా చేసే వారికి గారు మీరు అసలు హోదా కూడా వదిలిపెట్టారని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే కొంత అంటే చికాకులతో అంటే జరాగిప్పుతూ ఉంటుంది. సమయం అనేది చికాకులతో గడిచిపోతూ ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో వీరికి కాస్త సమస్యలు అధికంగానే ఉంటాయి. మనసు అనేది తేలికగా ఉండదు. ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ విధమైనటువంటి గోచారం అయితే ఉంటుంది. వీరికి మనశ్శాంతి అనేది కాస్త ఈ సమయంలో కరువు అవుతుంది. అంటే దాంపత్య జీవితంలో చిన్న చిన్న సమస్యలు కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, ఆర్థిక పరంగా ఇబ్బంది పెట్టవచ్చు, లేదా కుటుంబంలో ఇంకా మీ ఇంట్లో వ్యక్తులతో ఏదైనా చిన్న చిన్న సమస్యలు అయినవి కావచ్చు. ఇలా మీకు మనసు అనేది ప్రశాంతంగా తేలిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మీకు ఏదో ఒక రహస్య సమస్యలు అనేటివి వస్తూనే ఉంటాయి. ఇలా సమస్యలు అనేటివి అధికమవుతాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే గోచార ఫలితాలు అయితే ఇలా ఉంటాయని చెప్పుకోవచ్చు. మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా అంటే ఈ సమయంలో కాస్త పెద్దగా అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మీకు ఫ్యూచర్ గురించి ఏవైనా సమస్యలు ఆందోళన ఉండవచ్చు, ఫ్యూచర్లో ఉండవచ్చు. ఏదైనటువంటి భయంతో మీరు ఈ సమయంలో కాస్త మనశ్శాంతిని కోల్పోతూ ఉంటారు. కానీ బిజినెస్ పరంగా ఎవరైనా సరే ఒక బిజినెస్ చేస్తున్నటువంటి వ్యక్తులైతే వారు బిజినెస్ పరంగా కూడా రాణిస్తారు. అలానే వ్యాపారం రంగంలో మంచి విజయాలను అయితే కూడా వీరు పొందుకుంటారని కూడా చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకైతే మంచి స్థాయిలో ఉండేటువంటి వ్యాపారం అంటే వ్యాపారంలో వీరికి బాగా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి అయితే బాగా కలిసి వస్తుంది.
అలానే ఏ కార్యస్థలంలోనే అంటే ఏ వృత్తి వ్యాపారులకైనా సరే విజయం అనేది ఉంది. వృత్తిపరంగా బాగుంటుంది వీరికి. కానీ గృహిణులకి కూడా లేదా వివాహం కానటువంటి స్త్రీలకు కావచ్చు చిన్న చిన్న సమస్యలు మాత్రం అధికంగా ఉంటాయి. అలానే పురుషులకైతే కష్టపడితే ఫలితం తప్పకుండా ఉంటుంది. అలానే ఏవైనా పురుషులకి కూడా ఏదైనా చిన్న చిన్న అప్పుల సమస్యలు వేధించవచ్చు. లేదా ఏవైనా మొండి బాకీలు డబ్బులు ఇచ్చిన ఆ డబ్బు ఇచ్చినటువంటి డబ్బు తిరిగి రాకపోవడం ఇలాంటి సమస్యలు అయితే ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే తప్పకుండా గోచారం అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, అలాగే ప్రతికూల పరిస్థితులు కూడా ఉన్నాయి. కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎవరి విషయాలలో కూడా అసలు తలదూర్చకూడదు. మంచి కావచ్చు చెడు కావచ్చు ఎవరి విషయంలో కూడా అసలు కూడా తలదూర్చకూడదు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అలాగే వీరికి ఫలితం అనేది అనుకూలంగానే ఉంటుంది. కష్టపడితే ప్రతిఫలం తప్పకుండా బాగుంటుంది. అలానే మీకున్నటువంటి సమస్యలను ఆలోచించుకుంటూ ఇంకా మనసుని పాడు చేసుకోవడం మంచిది కాకపోవచ్చు. కనుక మీ ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్ కాబట్టి అన్నిటిని కూడా పక్కన పెట్టేయాలి. ఎందుకంటే ఏది జరగాలి అంటే అది జరిగిపోతుంది, దాన్ని మనం ఆపలేము. కనుక ప్రశాంతంగా ఉండాలి. ఏది జరిగినా మనం మంచిగా అనుకోవాలి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం అయితే ఈ విధంగా ఉంది. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎవరి వల్లనైనా సరే చిన్న చిన్న సమస్యలు జాగ్రత్తగా ఉండండి. మనసు అనేది తేలిక పడుతూ ఉండాలి. అలాగే సరదాగా బయటకు వెళ్ళడం కానీ మనసుని కుదుటగా ఉంచుకోవడం కానీ ఇలాంటి పనులు చేసుకుంటూ ఉండాలి. పిల్లలతో ప్రశాంతంగా గడపడం, ఇష్టమైన మ్యూజిక్ లేదా సాంగ్స్ వినడం వల్ల కూడా కాస్త మనసు అనేది ప్రశాంతంగా తేలికగా అవుతుంది. కాబట్టి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ సమయంలో అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారని కూడా చెప్పుకోవచ్చు. అంటే వృత్తిపరంగా వ్యాపార పరంగా అనుకూలంగానే ఉంటుంది వీరికి. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా తప్పకుండా ఉంటుంది. ఈ సమయంలో మీరు కష్టపడితే ఫలితాన్ని తప్పకుండా పొందుతారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే గోచారం చాలా అనుకూలంగా ఉంది. ప్రస్తుతం గోచార ఫలితాలు చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నందువలన వీరికి కష్టాలు అనేటివి తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఇక ఈ రాశి వారికి ముందు ఏదైతే రంగంలో ఉన్నారంటే ఏదైతే వృత్తిపరంగా పనిచేశారో ఆ క్రెడిట్ అనేది ఈ సమయంలో ఇంకా ఎక్కువ అవుతుంది. అలానే మీకు వినూత్న ప్రయత్నాలు కలిసి వస్తాయి. గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కొత్త స్నేహితుల పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఇక కొత్త స్నేహితుల పరిచయాలతో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ముఖ్యంగా ఏది అయినా సరే పట్టుబడితే తప్పకుండా విజయం అనేది ఉంటుంది. అంటే కొంతమంది ఎలా ఉంటారంటే ఇదివరకు మేము చాలా ప్రయత్నించాము, ఫలితం లేదు, ఇక దాన్ని వదిలేస్తాము అనుకుంటారు. అలా కాకుండా కనీసం ఫలితం వచ్చేంత వరకు కష్టపడుతూ శ్రమిస్తూనే ఉంటుంది. తప్పకుండా శ్రమకు తగినటువంటి ప్రతిఫలం అనేది ఉంటుంది. కుంభరాశిలో జన్మించినటువంటి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి అంశాలను తెలుసుకుందాము అండి. అలాగే ఈ రాశి వారికి ఎప్పటి రోజున కానీ ఎప్పుడైనా ఏదైనా పని స్టార్ట్ చేయాలనుకుని చాలా అనుకూలమైనటువంటి రోజు. ఇక ఈ రాశి వారి యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు ఏమిటంటే చక్కగా కష్టపడి పనిచేస్తారు, నిజాయితీ పనులండి. ఎక్కడ కూడా ఎలాంటి అబద్ధాలు కానీ లేదంటే ఏదైనా మోసం చేసి ఆ యొక్క డబ్బును మనం తీసుకుందామనో లేదంటే వారి కష్టాన్ని మనం ఉపయోగించుకున్నామనో ఎప్పుడు కూడా కలలో కూడా అనుకోరు. ఎప్పుడు కూడా మనకు వచ్చే దాంతోనే తృప్తిగా ఉండాలి. మనం చేసేటువంటి పని మనకు నచ్చితే చాలు. అలాగే ఎదుటి వ్యక్తులు కూడా నచ్చి పనిని గౌరవిస్తే చాలు, మనని గౌరవిస్తే చాలు అనుకుంటారు. అలాగే పని మీద వచ్చేటువంటి ఆదాయం తక్కువ ఎక్కువ అనేది కాదు. మనకు శ్రమ చేస్తే వచ్చిందా కాదా అని చెప్పి ఇంపార్టెంట్ అన్నట్టుగా ఆలోచిస్తారు. ఈ విధంగా వీరు అన్ని విధాలుగా కూడా మంచి మనస్తత్వం, మంచి పనులు చేయడం వల్ల దైవానుగ్రహం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి జాతకులకు సామాజిక న్యాయ సమానత్వం పట్ల కూడా ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటారు. ఎవరికైనా కానీ ఏదైనా ఒక ఆపద వస్తే చెప్పాను కదా ముందంజలో ఉంటారనమాట. వారికి కావాల్సినటువంటి ఏదైనా డబ్బు సహాయం కానీ మాట సహాయం కానీ అందివ్వడం వీరికి ఎక్కువగా ఆసక్తిని పెంచుతుంది. అయితే రేపటి రోజున మీరు చేయాల్సిన పనులు, చేయకూడని పనులు
తెలుసుకున్నారు కదండి. రేపటి రోజున గురు అనుగ్రహం కోసం దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోండి. ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోండి. మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి. అన్ని విధాలుగా కూడా మీకు రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది. కాబట్టి